గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లారా, నేను ఆరాధనకు కుటుంబ సమేతంగా వెళ్ళారు కదా. ఆరాధనలు బాగా జరిగాయా? దేవుడు మీతో మాట్లాడిన ఆ స్వరమును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారా? వినడం మాత్రమే కాదు, ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ప్రేమించి మరొక దినములోకి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. నిజంగా మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని ఏమైనా చదువుకున్నావా? చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని మీ దినచర్యలో మీరు ముందు కొనసాగడానికి ఇష్టపడాలి అని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తప్పక ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ప్రతి ఒక్క కన్నీళ్లను దేవుడు తుడుస్తాడు. ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినదన ఆమె వారిని గురించి ఓదార్పు పొందనల్లుకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఎడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశముల నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాట. రాహేలు పిల్లలు అంటే ఇశ్రాయేలులు చెరలోకి వెళ్ళిపోయిన సందర్భం. అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయి బాధించబడుతున్న కాలంలో, పిల్లలు లేని స్థితిలో, పోగొట్టుకున్న స్థితిలో యెరూషలేము ఉంది. ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? ఏడవద్దు, నీవు కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలము కాబోతుంది. ఇదే పెట్టారు. అవును, నీ క్రియ సఫలం కాబోతుంది. శత్రువుల దేశముల నుండి నీ జనులు తిరిగి వస్తారు. ప్రతిపెట్టారా? కోల్పోయిన అనుభవాల గురించి, చెదిరిపోయిన, పట్టబడిన, చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, మళ్ళా తిరిగి వస్తారు. వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయినట్టుగానే ఉండరు. నేను మాట ఇస్తూ ఉన్నాను, వాగ్దానం చేస్తూ ఉన్నాను, నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను, వాళ్ళు మళ్ళా తిరిగి రాబోతూ ఉన్నారు. ఈరోజు శత్రువుల చేతిలో ఉన్న మాట నిజమే, చెరలో ఉన్న మాట నిజమే, బంధించబడిన మాట నిజమే. కానీ అతి త్వరలోనే విడుదల రాబోతూ ఉంది. అతి త్వరలోనే కన్నీళ్ళు నాట్యంగా మార్చబోతున్నాను. అతి త్వరలోనే నీ క్రియ సఫలం కాబోతూ ఉంది. ఏడవడం మాను అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డారా, నీ జీవితంలో ఏం కోల్పోయి కన్నీళ్ళతో ఉన్నావో, ఏది నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోయిందో, ఏ దీవెన నీ కుటుంబంలో నుంచి పోయిందో, ఏ ఘనత, ఏ ఐశ్వర్యం నీ కుటుంబంలో నుంచి పోయిందో, ఏ విషయంలో నష్టపోయావో నాకు తెలియదు. కానీ ఏ చెరలోకి వెళ్ళిపోయి బాధపడుతున్నావో, ఏ విడుదల కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. కానీ ఉదయకాల దేవునితో మాట్లాడుతున్న మాట్లాడేసా, నీ క్రియ సఫలమయ్యే రోజు రాబోతుంది. నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను. ఏడవక ఊరుకొనుమో. శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయిన నీ పిల్లలు మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నారు. నేను కార్యం చేయబోతున్నాను. వారు మరలా రావడానికి నేను ద్వారాలు తెరబోతూ ఉన్నాను. ఏం కోల్పోయావో అది మరలా దేవుడు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తిరిగి వస్తాది అనే విశ్వాసంతో ప్రార్థన చేయి. ఓపిక తెచ్చుకుని ఆయన వైపు చూడు. ఆసక్తి కలిగి ఆయన వైపు చూడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదని గుర్తెరిగి పరిస్థితుల వైపు చూడక, అయ్యో చెరలోకి వెళ్ళిపోయి ఇంతే అని అనుకోక,
దేవుడు తన కార్యాన్ని చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అని నువ్వు ఎరిగితే నీ క్రియ సఫలం అయ్యే రోజు రాబోతుంది, అద్భుతం జరగబోతుంది. అట్టి కృపని కుటుంబంలో దేవుడు జరిగించును కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరోదనం ఇచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి వందనాలు. ఉదయ కాలమును మీరు ఒక మంచి మాటతో మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నీ క్రియ సఫలమవుతుందని మాట్లాడుతున్నారు. ఏడబక ఊరుకొనుమని మాట్లాడుతున్నారయ్యా. శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయారు అయ్యా, బంధించబడ్డారు, చెరలోకి వెళ్ళిపోయిన వారు జనులు మరలా నేను తీసుకురాబోతున్నానని మీరు మాట్లాడుతున్నాను. మా ప్రియబిడ్డలు ఎవరైతే ప్రభు ఏం కోల్పోయారో, ఏం కోల్పోయి ఏడుస్తున్నారో, దేనికి దూరమైపోయి బాధపడుతున్నారో, ఎన్ని సంవత్సరాలుగా వేదన చెందుతూ కన్నీరు కారుస్తున్నారో దానికి సమాధానము తెచ్చండి. వారి కన్నీళ్లు తొడబండి నాయన, వారి క్రియ సఫలము చేయగండి నాయన. విశ్వాసముతో ఎదురు చూడగలిగిన కృప తెచ్చండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి నాయన. హాస్పిటల్లో వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యంగా వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రాలు ప్రభా. గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, గర్భంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుదల దయచేయండి నాయన. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ల కొరకు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. బలపరచమని, మహిమ పొందమని, ఈరోజు దినచర్య అంతట్లను మీరు తోడు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అండి.